హాయ్ అండి. డయాబెటిస్ ఉన్నవాళ్ళు మార్నింగ్ టైంలో ప్రోటీన్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలి అనుకునేవారు, అలాగే హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునేవారు, మార్నింగ్ టైంలో బ్రేక్‌ఫాస్ట్‌లో ఎక్కువగా పెసరట్టు తయారు చేసుకుంటూ ఉంటారు కదండీ! పెసరట్టు మరింత హెల్తీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీరు పెసలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో అంతే క్వాంటిటీ రాగులు కూడా తీసుకోండి. లేదంటే మీరు 2 గ్లాసుల పెసలు తీసుకుంటే 1, 1 ½ గ్లాస్ వరకు రాగులు తీసుకోవచ్చు. అందులో ఒక గుప్పెడు బ్రౌన్ రైస్ గానీ లేదంటే నార్మల్ రైస్ గానీ వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ఓవర్ నైట్ సోక్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు పెసరట్టుకి ఏ విధంగా అయితే రుబ్బుకుంటారో అదే విధంగా అంటే రుబ్బుకుంటున్నప్పుడు అందులో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర కూడా వేసి రుబ్బుకోండి. పిల్లలకైతే నేను నార్మల్‌గా ప్లెయిన్‌గా వేస్తాను. ఇంకా మేము తింటున్నప్పుడు పెసరట్టు పైన మీకు తెలుసు కదండీ! ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసిన అల్లం ఇవన్నీ వేసుకుంటే చాలా బావుంటుంది. ఇది ప్రోటీన్ ప్లస్ కాల్షియం రిచ్ దోసలండి. అంటే మనకి పెసల ద్వారా ప్రోటీన్, అలాగే రాగుల ద్వారా కాల్షియం అందుతుంది. చాలా చాలా హెల్తీ. అస్సలు లేట్ చేయకుండా ఈ నైటే పెసలు, రాగులు నానబెట్టుకొని రేపు మార్నింగ్ దోస వేసుకొని ఎలా వచ్చాయి, టేస్ట్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.